శ్రీమాత్రే నమః. శరణు శరణీమణులందరికీ కూడా శరణు శరణార్థులు తెలియజేస్తూ చైత్ర శుక్ల పౌర్ణిమ విశేషం ఏమిటి అని అంటే మహాశివశరణి, కేశాంబరి, జ్ఞానాంబరి, వీర విరాగిణి, జ్ఞానస్వరూపిణి అయిన అక్క మహాదేవి జన్మదినం. కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలో ఉడుతడి అనే గ్రామంలో సునీత నిర్మల శెట్టి దంపతులకు జన్మించినటువంటి కారణ జన్మురాలు. పుట్టుకతో ఈమె పార్వతీదేవి అంశ అని తెలుసుకున్నటువంటి వారు చక్కగా అమ్మవారికి మహాదేవి అని నామకరణం చేశారు. వీరశైవ మతాచారాలను చక్కగా పాటిస్తూ నిత్యము శివార్చనలో మునిగిపోతూ ఆ చెన్నమల్లికార్జునుడే తనకు సర్వస్వం అని, ఉత్తర భారతదేశంలో కృష్ణుడే తన సర్వస్వం అని మీరాబాయి ఎలాగా అయితే భక్తిని చాటిందో అలాగే అక్క మహాదేవి కూడా దక్షిణ భారతదేశపు మీరాబాయిగా వెలుగొందింది. ఆమె తన మకుటాలను, తన వచనాలను కూడా విశేషంగా చెన్నమల్లికార్జునుడి పేరు మీద వ్రాస్తూ భక్తి, వైరాగ్యం, ఆవేదన, భగవంతుని పట్ల నమ్మకం ఎలా ఉండాలో అనేది సామాన్య మానవులకు కూడా చక్కగా అర్థమయ్యేటటువంటి రీతిలో వచనాలను ప్రస్ఫుటంగా చెప్పింది. ఆనాడు స్త్రీ జాతి అంటేనే చులకన చూసేటటువంటి సందర్భంలో కారు చీకటిలో కాంతి పుంజంలా ఆమె తన వచనాల ద్వారా ఈ సమాజానికి తెలియజేసింది. స్త్రీకి స్వతంత్రం ఉండాలని, భర్తను ఎంచుకునేటటువంటి హక్కు ఉండాలని, స్త్రీ హక్కుల పట్ల ప్రస్ఫుటంగా ఆమె తెలియజేసింది. కళ్యాణంలో బసవడు ఏర్పాటు చేసినటువంటి అనుభవ మంటపంలో తన యొక్క భక్తి, జ్ఞాన, వైరాగ్యాల ద్వారా వచనాలను తెలియజేస్తే అమోఘం అని చాలామంది కొనియాడారు. అంటే ఆమె వచనాలను మచ్చుకు ఒకటి తెలుసుకుందాం. ఆనాడు షట్స్థల చక్రవర్తి చెన్నబసవేశ్వరుడు తన వచనమందు ఆద్యుల 60 వచనముల కన్నా దండనాయకుని 20 వచనములు, దండనాయకుని 20 వచనముల కన్నా ప్రభుదేవుని 10 వచనములు, ప్రభుదేవుని 10 వచనముల కన్నా అజగన్న గారి 5 వచనములు, అజగన్న గారి 5 వచనముల కన్నా కూడల చెన్న సంగయ్య యందు మహాదేవి అక్కగారి 1 వచనము నిర్వచనము చూచితివా సిద్ధరామన్న అని ఎంత బాగుంటాయో అక్కగారి వచనములు అని అందులో భక్తి, వైరాగ్యము, వేదన, నివేదన కనిపిస్తుంది, ప్రతిబింబిస్తుంది అని సిద్ధరామన్నకు తెలియజేశాడు అక్క మహాదేవి వచనాల విశేషాలను. అంటే పెద్దలే పొగిడారు అని అంటే సామాన్యులు కూడా ఎంత విశేషంగా ఆకట్టుకుంటుందో ఆ వచనాలు. ఆనాడు సమాజంలో ఉండేటటువంటి ప్రతి వివక్షతను కూడా రూపుమాపడానికి ఆనాడే 12వ శతాబ్దంలో కంకణం కట్టుకున్నటువంటి అక్క మహాదేవి వచనాలు ఇప్పటికీ కూడా ఆదర్శనీయం అనే విషయాన్ని మీకందరికీ తెలియజేస్తూ దుష్ట బుద్ధి కలిగినటువంటి కౌశికుడికి కన్నులు తెరిపిస్తూ వివస్త్రయై, వస్త్రాలలో ఏముంది, జ్ఞానం అనేటటువంటిది, వైరాగ్యం అనేటటువంటిది మనస్సుతో రావాలి అని కేశాంబరి అయి దిగంబరిగా తన కేశాలనే వస్త్రాలుగా ధరించి అక్కడి నుండి చెన్నమల్లికార్జునుని సర్వస్వమని ఆయనను వెతుక్కుంటూ వచ్చి విశేషంగా తన యొక్క వచనాల ద్వారా సమాజానికి సమానత్వాన్ని, దైవత్వాన్ని పంచడానికి ఆమె వైరాగ్యం, భక్తి, జ్ఞానం, త్యాగం, శరణతత్వం అనేటటువంటివి ఈనాటికి కూడా ఆదర్శప్రాయమైనవి. సదాశివ నామస్మరణే మోక్ష మార్గమని చాటి ఆధ్యాత్మిక రంగంలో స్త్రీలు కూడా పురుషులతో సమానమని నిరూపించి సాక్షాత్తు శివుడిని సాక్షాత్కరింప చేసుకొని శివునిలో లీనమై గొప్ప తపస్విగా ఈనాటికి కూడా పేరొందింది.